పవర్ స్టార్ రియల్ స్టామినా ఈ సినిమా తెలుస్తుంది. సో బాక్స్ ఆఫీస్ రికార్డులు అంటారు కదా ముద్దుగా, బాక్స్ ఆఫీస్ అమ్మ మొగుడని ఎందుకో మళ్ళీ ప్రూవ్ అయింది. ద కింగ్ ఆఫ్ క్రేజ్ అండ్ క్రేజ్ కా బాప్ అఫ్ కోర్స్ నైజాం కావచ్చు, రాయలసీమ కావచ్చు అండ్ ఆంధ్ర కావచ్చు, ఓవర్ సిరీస్ లోనే కుమ్మేస్తుంది భయ్. ఇంకేం చెప్పాలా? సాయంత్రం మళ్ళీ షోకి రావాలి. సో ఆబ్వియస్ గా ప్రతి ఒక్కళ్ళు ఆంధ్ర తెలంగాణ హ్యాపీగా చూడండి. పవర్ స్టార్ ఫ్యాన్స్ మీకు మాత్రం ప్రతి ఒక్క ఎలిమెంట్ ఒక హైపే, మీకు మాత్రం ప్రతి ఒక్క షాట్ కూడా అబ్బాబాబాబా చాలు. 24 సంవత్సరాల కళ తీరుతుంది ఆఫ్టర్ ఖుషి. మీరు ఖుషి చేసుకుంటారు. తమన్ బీజిఎం 10 on 10 కాదు, 100 on 10. 100 కోట్ల సినిమా లేదు అన్నారు కదా. 100 కోట్లు చాలా తక్కువ భయ్య, చాలా తక్కువ. ఓపెనింగ్ డే ఎంత కలెక్షన్ వస్తుందో మీరే చూడండి. 100%. అండ్ మీరు ఎంత ఊహించుకొని థియేటర్కి వస్తారో దానికి 10 ఉంటుంది. అది మాత్రం మీ లెక్కకే వదిలేస్తారు. 1000 రూపీస్ టికెట్ అని చెప్పి ట్రోల్ చేస్తున్నారు, మీరేం చెప్తారు? 1000 రూపీస్ నేను చెప్తాను చూడండి. సుజిత్ డైరెక్షన్, తమన్ మ్యూజిక్, పవర్ స్టార్ స్వాగ్ అండ్ ఆఫ్ కోర్స్ ఫ్యాన్స్ కావాల్సిన ఎలిమెంట్స్. 1000 రూపాయలు చాలా తక్కువ భయ్య, చాలా తక్కువ. జై బాబు ఓవర్ హైప్ మూవీ ఎందుకు చేశారో నాకే తెలీదు. మూవీలో వాజీ కనెక్షన్ బాగుంది, నెంబర్ 1. నెంబర్ 2 మిక్స్ సారీ సౌండ్ ట్రాక్ బాగుంది. నెంబర్ 3 కొన్ని మాసీస్ బాగున్నాయి. లేకపోతే స్టోరీ కొంచెం అంతేం లేదు. ఇంకా మహేష్ బాబు బెటర్. ఓవరాల్గా ఓజీ గురించి ఏం చెప్తావు? ఓవరాల్ మూవీ అంటే డీసెంట్ గా ఉంది, ప్రాబబ్లీ 8 out of 10. కానీ ఇట్స్ నాట్ సంథింగ్ దట్ టు క్రేజ్ ఓవర్ హైప్. ఓజీ చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పండగే. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కంపల్సరీ సుజిత్కి పాలాభిషేకం చేస్తారు. అంటే ఈ సినిమాని పిల్లలు చూడకూడదు, కేవలం పెద్దవాళ్ళే చూడాలి, బ్లడ్ బాత్ ఎక్కువ ఉంటుంది అన్నారు కదా, ఎలా ఉంది? అది చాలా కొంతవరకు నిజమే. అంటే థియరిటికలీ దట్ ఈస్ రైట్. బట్ పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చేసరికి అవన్నీ కనిపించు. పవన్ కళ్యాణ్ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కత్తి పట్టుకొని తిరిగేటప్పుడు చాలా మంది ట్రోల్ చేశారు కదా, మరి ఇప్పుడు అదే సినిమాలో చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది హైప్ అనేది? పవన్ కళ్యాణ్ కటారా పట్టుకుని ప్రతిసారి ఆ సీన్స్ అన్ని హిట్ అవుతాయి. ఇందులో కూడా అలాగే ఉంది. ఏ విధంగా ఆర్టిఫిషియల్ గా చాలా న్యాచురల్ గా ఉంది ఫైట్ సీక్వెన్స్. ఇట్స్ అ పవన్ కళ్యాణ్ సింగిల్ మ్యాన్ షో ఫర్ ద యాక్షన్ ఎపిసోడ్స్. అంటే ఇక్కడ విలన్ క్యారెక్టర్ ఇంకా బాగా హైలైట్ చేశారు, ఇమ్రాన్ హాష్మి బాగా యాక్ట్ చేశారని చెప్తున్నారు, మీరేం చెప్తారు? విలన్ వచ్చినప్పుడు కూడా తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది, దానికి డామినేట్ చేస్తూ పవన్ కళ్యాణ్ సీన్స్ ఉంటాయి. పవన్ కళ్యాణ్ అంత డామినేట్ చేయాలంటే విమన్ ఆ స్టేజ్ తగినట్టు ఉండాలి. కాబట్టి విలన్ ని ఎలివేట్ చేస్తూ దాన్ని డామినేట్ చేసేట్టు పవన్ కళ్యాణ్ సీన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఓజీలో పవన్ కళ్యాణ్ గారు మాస్ గ్యాంగ్ డ్రాప్ ఈ మాఫియా స్టోరీ అంతా నడిచింది కదా, గతంలో పంజా సినిమా కూడా వచ్చింది, దానికి ఈక్వల్ గా అనిపించిందా? పంజాతో కంపేర్ చేయలేము, ఎందుకంటే దీని స్క్రీన్ ప్లే స్టోరీ పాతలే అంటే 1 సింగిల్ లైన్ స్టోరీ అయినా సరే మేకింగ్ స్టైలిష్, సుజిత్ స్క్రీన్ ప్లే పరిగెడుతుంది అన్నమాట. ఫస్ట్ హాఫ్ ఇట్ ఈస్ రన్నింగ్ ఫాస్ట్ లైక్ దట్, బిఫోర్ యూ రియలైజ్ ఇట్ విల్ కనెక్ట్ టు అనదర్ సీన్ టు సీన్ టు కనెక్ట్. సెకండ్ హాఫ్ కొంచెం ఫస్ట్ ఒక 20 minutes స్లో అనిపిస్తుంది, మళ్ళీ లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఇట్ విల్ పికప్. ఫైర్ స్టోమ్ సాంగ్ కానీ సూఫీ సాంగ్ కానీ ఎలా ఉన్నాయి? సాంగ్స్ అన్ని బాగున్నాయి. మోర్ దెన్ అ సాంగ్స్ ఇట్ ఈస్ ఏ పవర్ ప్యాక్ పవన్ కళ్యాణ్ యాక్షన్ షో.